హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకి ఒక మంచి అవకాశం ఈ నోటిఫికేషన్. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ అనే పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ అపాయింట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ ఇన్ హైకోర్ట్ సర్వీస్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని హైకోర్టు నుంచి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన హైకోర్టు నుంచి అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ అనే 2 రకాల పోస్టులకు సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అపాయింట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నోటిఫికేషన్ అయిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన శాలరీ విషయానికి వస్తే, స్టార్టింగ్ బేసిక్ శాలరీ అనేది 16,400 నుంచి 49,870 రూపాయల వరకు ఉంటుంది. అంటే స్టార్టింగ్ శాలరీ మంత్లీ అన్ని అలవెన్సులు కలుపుకొని దాదాపుగా 28,000 శాలరీ వరకు రావచ్చు. ద అప్లికేషన్ షెల్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా. అంటే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఎవరు కూడా పోస్ట్ ద్వారా అప్లికేషన్ ఫామ్ అనేది పంపించకూడదు. ఈ యొక్క అప్లికేషన్స్ లాస్ట్ డేట్ వచ్చేసి 30/9/2021 వరకు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ వేకెన్సీలలో అసిస్టెంట్ అనే పోస్టుకి సంబంధించి 71 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ యొక్క వేకెన్సీకి సంబంధించి అన్ని రకాల కేటగిరీలకు సంబంధించి పోస్టులు అనేది ఉండడం జరిగింది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే, ఓపెన్ కేటగిరీలో 25 పోస్టులు కేటాయించారు. అందులో 10 ఉమెన్కి సంబంధించి కేటాయించడం జరిగింది. తర్వాత పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా పోస్టులు అనేవి ఉండడం జరిగింది. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ అన్ని రకాల వర్గాల వారికి సంబంధించి ఈ పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా తప్పకుండా అప్లై చేసుకోగలరు. తర్వాత ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించి డీటెయిల్స్ కనుక చూసినట్లయితే, ఈ యొక్క ఎగ్జామినర్ పోస్టులు అనేవి 29 కలవు. ఈ 29 పోస్టులలో ఓపెన్ కేటగిరీ సంబంధించి 10 పోస్టులు ఉన్నాయి. దాంట్లో 3 ఉమెన్ కేటాయించడం జరిగింది. తర్వాత పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కూడా పోస్టులు ఉన్నాయి. తర్వాత బీసీఏ క్యాండిడేట్స్కి సంబంధించి 3 పోస్టులు, బీసీబీ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. బీసీసీ సంబంధించి 1 పోస్ట్ ఉంది. బీసీడీ సంబంధించి 1 పోస్ట్ ఉంది. బీసీఈ సంబంధించి 1 పోస్ట్ ఉంది. ఎస్సీ సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి. ఎస్టీకి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టులు వచ్చేసి 29 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే, అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి మరియు ఎగ్జామినర్ పోస్ట్కి సంబంధించి ఒకే క్వాలిఫికేషన్ అనేది అడిగినారు. మస్ట్ హ్యావ్ పాస్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఆర్ లా. అంటే ఏ ప్యాటర్న్ అయినా కూడా, ఏ సబ్జెక్ట్లో అయినా కూడా డిగ్రీ పాస్ అయితే సరిపోతుందని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలాంటి పర్సంటేజ్ కూడా అవసరం లేదు. అంతేకాకుండా ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ పోస్టులకు సంబంధించి మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 18 ఇయర్స్, అంటే మినిమం 18 ఇయర్స్ మరియు మ్యాక్సిమం 42 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ మరియు బీసీ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ మరియు పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు. తర్వాత ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామినేషన్ ఫీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే, క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఓపెన్ కేటగిరీ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ హ్యావ్ టు పే ఎగ్జామినేషన్ ఫీ ఆఫ్ RS 800. అంటే మనకి ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కానీ, బీసీ క్యాండిడేట్ అభ్యర్థులు కానీ 800 రూపీస్ని ఎగ్జామినేషన్ ఫీగా కట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళు, అంటే ఈడబ్ల్యూఎస్ సెక్షన్ వాళ్ళకు మాత్రము 500 రూపీస్ కట్టాలి. ఆ తర్వాత ఎస్సీ మరియు ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్ సంబంధించి 400 రూపీస్ ఫీ అనేది చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత
మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ద సెలెక్షన్ విల్ బి మేడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎ కామన్ ఎగ్జామినేషన్ ఫర్ బోత్ కేటగిరీస్ ఆఫ్ పోస్ట్. అంటే రెండిటికి కలిపి కామన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అనేది వీరు కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ సంబంధించి సిలబస్ అనేది ఏముంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ ఏ సిలబస్ నుంచి అడుగుతారంటే జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు రీజనింగ్, ఈ 3 సబ్జెక్టులకు సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఇందులో రావడం జరుగుతుంది. అంటే ఇందులో ఎలాంటి మ్యాథ్స్ కానీ ఇంకా ఇతర విషయాలు కానీ ఏవి కూడా ఇందులో అడగరు. ఈ 3 కేటగిరీలకు సంబంధించి క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. ద క్వశ్చన్ పేపర్ విల్ బి ఆఫ్ డిగ్రీ స్టాండర్డ్. అంటే ఈ క్వశ్చన్ పేపర్లో ఉన్న సిలబస్ డిగ్రీ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. 100 మార్క్స్ పేపర్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామినేషన్ పేపర్ అనేది 120 నిమిషాలు, అంటే 2 గంటల్లో ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఎగ్జామ్లో క్వాలిఫై కావాలి అంటే మినిమం ఓపెన్ కేటగిరీ అభ్యర్థులైతే ఎగ్జామ్లో 45% మార్క్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 40%, బీసీ వాళ్ళు అయితే 35% అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే 30% మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎలిజిబుల్ అనేది అవుతారు. ఆ తర్వాత ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ నుంచి వీళ్ళు మెరిట్ బేసిస్గా మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్ ప్యాటర్న్ సంబంధించిన క్వశ్చన్ బ్యాక్గ్రౌండ్ కనుక చూసుకున్నట్లయితే ఏ విభాగాల నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతారంటే జనరల్ నాలెడ్జ్లో ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీలో ఉన్న ఏదైతే భారతదేశ చరిత్ర, సంస్కృతి సంబంధించిన ప్రశ్నలు అనేవి రావడం జరుగుతుంది. తర్వాత ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ అంటే స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఇండియన్ జాగ్రఫీ సంబంధించి, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ మరియు భారత రాజ్యాంగము, జనరల్ సైన్స్ అంటే మన డే టు డేలో యూజ్ చేసే సైన్స్ సంబంధించి, తర్వాత అవార్డ్స్, సైంటిఫిక్ రీసెర్చ్, తర్వాత పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, స్పోర్ట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇదంతా జనరల్ నాలెడ్జ్ సిలబస్ నుంచి వస్తుంది. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి రీడింగ్ కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పారా, జంబుల్ సెంటెన్స్, జంబుల్ ఆడ్ సెంటెన్స్, outfill in the blanks, sentence completion, para completion, synonyms, antonyms, idioms and phrases and one word substitutions, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ నుంచి అడుగుతారు. తర్వాత రీజనింగ్ నుంచి అనాలజీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, స్పార్షియల్ ఓరియంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనాలిసిస్, జడ్జ్మెంట్ అండ్ డిసిజన్ మేకింగ్, విజువల్ మెమరీ, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి రీజనింగ్ నుంచి, లాజికల్ రీజనింగ్ నుంచి అడుగుతారు. ఇంకా ఈ పోస్టులకు సంబంధించిన జనరల్ కండిషన్ రూల్స్ సంబంధించి ఈ నోటిఫికేషన్లో మనం చూడొచ్చు. ద అపాయింట్మెంట్ షెల్ బి కవర్డ్ బై ద ప్రజెంట్ కంట్రిబ్యూటరీ పెన్షన్. అంటే ఈ పోస్ట్కి సంబంధించి ఎవరైతే ఉద్యోగం సాధిస్తారో వారికి సిపిఎస్ పెన్షన్ అనేది వర్తిస్తుందనేది ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 30/9/2021 వరకు ఆ రోజు వరకు క్లోజ్ అవుతాయని చెప్పడం జరిగింది. తర్వాత ఎగ్జామ్ రాయడానికి ఎవరైతే వస్తారో వారికి నో టీఏ డిఏ అనేది ఇవ్వడం అనేది జరగదు అని మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇది ఒక మంచి నోటిఫికేషన్. ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు కావాలని ఎవరు కోరుకుంటున్నారో వారంతా కంపల్సరిగా ఈ నోటిఫికేషన్ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోగలరు. ఏ విభాగంలోనైనా డిగ్రీ ఉన్నవారు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఎగ్జామ్ సంబంధించి ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. ఎలాంటి స్కిల్ టెస్ట్ కానీ, కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ ఎలాంటి కూడా ఇందులో వీరు అడగడం లేదు కాబట్టి, డిగ్రీలో ఉన్న పర్సంటేజ్ కూడా వీరు అడగడం లేదు కాబట్టి ఎవరైనా కూడా కంపల్సరీ తప్పకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ అనేది చేసుకోండి. ఆల్ ద బెస్ట్.